హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు. హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము బెలూన్ కేవ్స్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి నంద్యాల డిస్టిక్లో ఉంది. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. వెళ్తుంటే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడైతే మేము టికెట్ కౌంటర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మేము ఈ లైన్ చూసి టికెట్కి ఇంతమంది ఉన్నారా అనుకున్నాము. బట్ వాళ్ళు వచ్చేసి స్కూల్ పిల్లలు అనమాట. ఇక్కడ మీరు టైమింగ్స్ చూడొచ్చు. మార్నింగ్ 10 to 4:30 అనమాట. సో 10కి వెళ్ళొచ్చు, 4:30, 5:30 కల్లా బయటికి రావచ్చు. ఎండింగ్ టైం వచ్చేసి 5:30. ఈ కేవ్స్ వచ్చేసి మన భారత్లోనే సెకండ్ బిగ్గెస్ట్ కేవ్స్. ఇది వచ్చేసి గుహలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది ఒక్కటే ఎంట్రన్స్. ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇక్కడి నుంచే రావాలన్నమాట. ఇక్కడ మనకు గైడ్స్ అవైలబుల్ ఉంటారు. కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మేమే వెళ్ళాము, గైడ్ని తీసుకెళ్ళలేదు. వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారంట. వీక్ డేస్లో కూడా బాగానే ఉన్నారు ఆ రోజు. సో ఇక్కడ కిందికి దిగంగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక హాల్ ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చోడానికి ఒక హాల్ లాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము గుహలోకి ఎంటర్ కావాలి. ఇక్కడ ఒక బేసిక్ నోట్ ఒకటి నేను మీకు చెప్తాను. ఇది మా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకైతే 2 years బేబీ ఉంది. సో తనని తీసుకొని వెళ్ళాము. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు పిల్లలు అలవ్ లేదని. బట్ తనకి లోపలికి వెళ్ళాక కొంచెం వామిటింగ్స్, డల్ అయిపోయిందనమాట. వామిటింగ్స్ అయిపోయినాయి లోపల. యాక్చువల్లీ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా. మధ్య మధ్యలో పైపుల ద్వారా వాళ్ళు ఆక్సిజన్ బ్లోవర్స్ పెట్టారు. బట్ మనకి ఓకే, బట్ పిల్లలకి కొంచెం కష్టం కదా. మేమైతే అవాయిడ్ చేయాల్సింది అనుకున్నాము. బట్ తర్వాత షీ వాజ్ ఓకే. బయటికి వచ్చాక మళ్ళీ సెట్ అయిపోయింది. తను నార్మల్ క్లైమేట్కి వచ్చాక సెట్ అయిపోయింది. బట్ లోపల కొంచెం తనకి వామిటింగ్స్ అయ్యేసరికి భయం వేసింది, వెళ్ళిపోదామా అన్నట్టు. బట్ ఆల్రెడీ మేము మిడ్లో ఉన్నామన్నమాట. సో చూసేసి ఫాస్ట్గా ఇంకొచ్చేసాము. ఇది నా పర్సనల్ సజెషన్. అంత చిన్న పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. కొంచెం పెద్ద అయ్యాక ఒక 5-6 years వచ్చాక వెళ్తే బెటర్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ లోపల గుహలోకి వెళ్ళాక సో ఇక్కడ మధ్య మధ్యలో లైటింగ్స్ బాగానే పెట్టారు. విత్ కలర్ లైటింగ్స్. అంటే మనకి ఎక్కడ కూడా చాలా చీకటిగా ఏమనిపించదు. అంతా లైటింగ్స్ బాగానే పెట్టారు. బట్ కొన్ని చోట్ల దారులు చాలా చిన్నగా ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు అయితే ఒక 2 to 3 స్కూల్ పిల్లలు వచ్చారనమాట. చాలామందే వచ్చారు ఆ రోజు. పిల్లలు చాలామంది ఉన్నారు.
చూసారు కదా ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.